ఏపీ ఎన్నికల్లో వైఎస్ వివేక అంశమే ప్రధానంగా మారింది. వివేక హత్య చుట్టే పార్టీల ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. తాజాగా సీఎం జగన్ పులివెందులలో ఉండగానే ఎంట్రీ ఇచ్చారు వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ. సీఎం జగన్ కు ఆమె బహిరంగ లేఖ రాశారు. మన కుటుంబంలోని వారే వివేక హత్యకు కారణమని ఆరోపించారు. హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం సరికాదని జగన్ కు లేఖ రాశారు సౌభాగ్యమ్మ. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నకు ఇంత అన్యాయం చేస్తావా అని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెలను హేళన చేస్తూ ఉంటే నిందలు మోపుతూ దాడులు కూడా ఏపీ ఎన్నికల్లో వైఎస్ వివేక అంశమే ప్రధానంగా మారింది. వివేక హత్య చుట్టే పార్టీల ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. సీఎం జగన్ పులివెందులలో ఉండగానే ఎంట్రీ ఇచ్చారు వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ. సీఎం జగన్ కు ఆమె బహిరంగ లేఖ రాశారు. మన కుటుంబంలోని వారే వివేక హత్యకు కారణమని ఆరోపించారు. హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం సరికాదని జగన్ కు లేఖ రాశారు సౌభాగ్యమ్మ. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నకు ఇంత అన్యాయం చేస్తావా అని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెలను హేళన చేస్తూ ఉంటే నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతూ ఉంటే నీకు పట్టడం లేదా అని జగన్ను నిలదీశారు. సౌభాగ్యమ్మ లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ కడప నుండి మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏపీ ఎన్నికల్లో వైఎస్ వివేక అంశమే ప్రధానంగా మారింది. వివేక హత్య చుట్టే పార్టీల ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. తాజాగా సీఎం జగన్ పులివెందులలో ఉండగానే ఎంట్రీ ఇచ్చారు వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమ్మ. సీఎం జగన్ కు ఆమె బహిరంగ లేఖ రాశారు. మన కుటుంబంలోని వారే వివేక హత్యకు కారణమని ఆరోపించారు. హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం సరికాదని జగన్ కు లేఖ రాశారు సౌభాగ్యమ్మ. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తప్పించిన చిన్నాన్నకు ఇంత అన్యాయం చేస్తావా అని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెలను హేళన చేస్తూ ఉంటే నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతూ ఉంటే నీకు పట్టడం లేదా అని జగన్ నిలదీశారు. సౌభాగ్యమ్మ లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.